సో ఇది కూడా యుఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 1.5 crore పైనే ఉంటుంది. ఈ 1.5 crore సిమ్యులేటర్ ఏదైందో హ్యూమన్ బాడీ రెప్లికా అనమాట. ఆల్మోస్ట్ హ్యూమన్ బాడీ ఏ విషయాల్లో ఎలా రెస్పాండ్ అవుతుందో, ఏ రోగానికి ఎలా రెస్పాండ్ అవుతుందో, ఏ ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతుందో ఎగ్జాక్ట్ అదే రెస్పాన్స్ ఈ సిమ్యులేటర్ దగ్గర నుంచి వస్తుంది అనమాట. Real heart 50 years old real heart. Yes, this is case 50 real case. Real case from the patient. Real patient. తను ఏం చెప్తున్నారంటే ఒక హ్యూమన్ హార్ట్ ఎన్ని విధాలుగా రెస్పాండ్ అవుతుంది అంటే అలాగా ఒక క్యాలిక్యులేషన్స్ పెట్టుకున్నారు అనమాట. ఒక 50 రికార్డింగ్స్ పెట్టుకున్నారు. ఆ 50 రికార్డింగ్స్ ఈ సిమ్యులేటర్ హార్ట్ పర్ఫామ్ చేయగలదు. ఇక్కడ రికార్డ్ చేసి పెట్టున్నారు చూడండి. ఎన్ని విధాలు మన హార్ట్ రెస్పాండ్ అవుతుంది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ కండిషన్స్లో అన్నది ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టినారు. ఈ 50 వేస్లో ఈ సిమ్యులేటర్ హార్ట్ కూడా రెస్పాండ్ అవుతుంది అనమాట. అదే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇవన్నీ ఎక్కడ రికార్డ్ చేశారు అంటే యూనివర్సిటీ ఆఫ్ మయామి. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, యూనివర్సిటీ ఆఫ్ మయామి వాళ్ళు రికార్డ్ చేసి నేను ఏదైతే వింటున్నానో దానికి 2 ఇచ్చారనమాట. నేను ఏది వింటున్నానో సేమ్ దాని కనెక్షన్ స్టూడెంట్కి కూడా ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ ఏదైతే వింటారో సేమ్ డాక్టర్ కూడా అదే వింటారు. యా ఈ హార్ట్ బీట్ రేట్ కూడా ఎలా ఉందంటే జస్ట్ రెస్టింగ్ పొజిషన్లో ఉన్న హ్యూమన్ బీయింగ్ హార్ట్ రేటింగ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట.